ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 46 చరణాన్ని మనం చూస్తే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ కీర్తనను కోరహు కుమారులు వ్రాస్తున్నారు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అనేటువంటి మాటను తెలియజేస్తాం. దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నటువంటి వాడు, దుర్గముగా ఉన్నటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆపదలలో ఆదుకునేటువంటి దేవుడిగా ప్రభు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అంటే మనకు అందని స్థలాల్లో ఉన్నాడని, ఆయన మహోన్నతమైన స్థలాల్లో నివసించేవాడని మనం అనుకుంటాం. మహోన్నతుడైనప్పటికీ ఆయన దీనులను లక్ష్యపెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన దీనులను లక్ష్యపెట్టడమే కాదు, ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నాడు. ఎవరైతే ప్రభువును ఆశ్రయిస్తారో వారికి ఆయన దుర్గముగా, కోటగా, కొండగా, శైలముగా ఉండేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, వారిని వారి ఆపదల నుండి విడిపించే దేవుడుగా, ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఆపదలు వచ్చినప్పుడు సహాయం చేసే దేవుడు, నమ్ముకొనదగినటువంటి వాడు. ఒకవేళ ఆపదల్లో మన బంధువులు నమ్ముకుని వారి దగ్గరికి వెళ్తే వారు మన నమ్మకాన్ని వమ్ము చేసేయచ్చు. కానీ ప్రభువు ఆపదల్లో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నమ్ముకొనదగిన సహాయకుడిగా నీ ఆపదల నుంచి విడిపించి, నీ కష్టాల నుంచి విడిపించి, నీ కన్నిటి నుంచి విడిపించి, నిన్ను బలపరిచి నడిపించేవాడు. కనుక ఆపదలలో నమ్ముకొనదగిన సహాయకుడైనటువంటి దేవునికి నీవు ఆశ్రయించగలుగుతున్నావా? ఆయనను ఆశ్రయించి, ప్రభువా నా పరిస్థితులు ఇవి, నా కుటుంబ పరిస్థితులు ఇది, వాటి నుంచి విడిపించి నన్ను గొప్ప చేస్తానని ఇచ్చిన వాగ్దానాలు స్థిరపరచండి, నీ సహాయం నాకు అందించండి, నన్ను ఆశీర్వదించండి, నా కుటుంబాన్ని దీవించండి అని ప్రార్థించినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడు. నీ కుటుంబ పక్షంగా మేలులతో ఆయన తృప్తిపరిచేవాడు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆయన వారిని త్రోసివేసేవాడు కాదు. ఆయన వారిని బలపరిచి, వారికి సహాయం చేసి, వారు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి విడిపించి, వారికి మేలుతో తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. అట్టి దేవునికి మనల్ని మనం సమర్పించుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఆపద కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా మాకున్నందుకు నీకు స్తోత్రాలు. ఏమి ఇవ్వగలం నీ ప్రేమ, నీ కృప కొరకు? నేను నమ్మిన వారిని వెన్నడూ సిగ్గుపరిచేవాడవు కాదు కనుక నీ చేతులకి మా జీవితాలు అప్పగిస్తున్నాం. నీవే మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.